A. Kirti to sing a song. Most respected and honorable rector of the university, Professor M.V. Basaveswara garu, and our respected and honorable Dean, Faculty of Engineering and Technology, and our own department, Professor Y.K. Sundarkrishna garu, and respected colleagues, Dr. R. Kiran Kumar garu, coming, and the invitation cards also has attracted a lot of discussion. ఆ రోజు ఇన్విటేషన్ కార్డ్ చూసి కూడా చాలా హ్యాపీగా బాగా చేశారు పిల్లలు అనే కామెంట్స్ అన్నమాట మాకు గెస్టుల దగ్గర నుంచి. మీ పిల్లలు బాగా కష్టపడ్డారని విత్ ఫోటోస్ సహా ఇచ్చారు కదా మీరు. Dean of Faculty of Computer Science and Engineering, Professor Y.K. Sundarkrishna garu, my colleagues, Dr. Kiran Kumar garu, Novato, Dream Big, Dare to Fail. That's really exciting because that acceptance should come to us. People always think that we should win. If you don't win, our Professor Dean, Professor Y.K. Sundarkrishna garu, Head of the Department, Dr. Babu Reddy garu, colleague, ప్రతిరోజు వింటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో mere knowledge in technology is not sufficient to the industry. You have to learn in-depth knowledge. You have to gain in-depth knowledge whatever you wanted to learn. ఏదైనా ఒక టెక్నాలజీ తీసుకునేటప్పుడు ఇన్-డెప్త్ నేర్చుకోండి, అంతేగాని దేశ భవిష్యత్తుని, ఇక్కడున్న యూత్ భవిష్యత్తుని కానీ మొత్తం భవిష్యత్తుని డిసైడ్ చేసేది సెంట్రల్ బడ్జెట్. ఆ సెంట్రల్ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రారంభిస్తూ తెలుగు పద్యంతో ప్రారంభించారు. మరి ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి మీరు కావాలంటే రికార్డు ఉంటే మా గ్రూప్లో పెట్టాను చూసి. సో ఎందుకంటే మాతృభాష ఎంత అవసరమో, కానీ ఆమె సో ఇక్కడ మన తెలుగు పద్యంతోనే ప్రారంభించారన్నమాట. ఇందువల్ల సో మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు అవన్నీ కూడాను ఎంతో విలువైనది అనేటువంటి గొప్ప విషయాన్ని మనకందరూ తెలియపరిచారు. అది పక్కన పెట్టేస్తే సో ప్రతి బడ్జెట్ సెషన్స్లోనూ మనకు రకరకాల వాటికి కేటాయింపులు ఉంటాయి. సో ఇది ఇట్లాంటి కేటాయింపులు కానీ ఇలాంటి డిసిషన్స్ కానీ నాట్ ఓన్లీ సెంట్రల్ మన సంస్కారమే మనని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలిపింది. ముఖ్యంగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చూస్తే ఏ దేశం వెళ్ళినా ఆ రంగాలకు ప్రముఖులు, ఆ పరిశ్రమలో ప్రముఖులు చూస్తే ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉండటం మనం అందరం గర్వపడాల్సిన విషయం. ఒకసారి మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ నాలెడ్జ్ మిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక టెక్నాలజీ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో సత్యనారాయణ గారు ఉన్నారు. చాలామంది ఆయన గుర్తుపట్ల తర్వాత సీఎం గారు వచ్చాక సీఎం గారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళే బట్టికి ఈయన సత్యనారాయణ అంటే అనుకున్నాను. అంటే ఎటువంటి ఆడంబరం లేని నిరాడంబర వ్యక్తి ప్రపంచం మొత్తం వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంది. అలాగే ఎక్కడ ఏమి సక్సెస్ చూస్తే ఆ స్టోరీకి రూట్స్ అన్నీ ఇండియాలో ఉన్నాయి. మనం అది చెప్తాం. ముఖ్యంగా డేంజరస్ డిపార్ట్మెంట్ ఏంటంటే మొత్తం అన్నిటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిపార్ట్మెంట్ మోస్ట్ డేంజరస్ డిపార్ట్మెంట్. ఎందుకో చెప్పనా, ఈ విద్యకి పరిమితులు లేవు.
ఒకప్పుడు సి లాంగ్వేజ్ అనేవాళ్ళు, తర్వాత జావా అనేవాళ్ళు, తర్వాత ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, వాట్ ఎవర్ యూ సే. ఆఫ్టర్ 5 years there will be న్యూ టెర్మినాలజీ, న్యూ టెక్నాలజీ. అంటే this is the department entirely depends on TRL level. What is the TRL number of your department? Can anybody answer? TRL anta, మీ TRL anta ఈ రోజు ఎప్పుడైనా అసెస్ చేశారా? TRL లో మనం ముందున్నామా అనుకున్నామా? ఏ విశ్వవిద్యాలయం చూసినా వాళ్ళ TRL లెవెల్ చెప్పుకుంటున్నారు, బోర్డు పెట్టుకుంటున్నారు. వీఆర్ TRL 10, వీఆర్ 9, వీఆర్ 7, వీఆర్ 6. వాట్ ఈస్ అవర్ TRL లెవెల్? నన్ను అసెస్ చేయమంటే 1 కానీ 2 కానీ ఇస్తాను. TRL అంటే ఏంటి అడగమాకండి. టెక్నాలజీ రెడీనెస్ లెవెల్. టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ ఎంతమంది? ఏ టెక్నాలజీ ఉంది మన దగ్గర? పరిస్థితులు మారాల. ప్రపంచం మనకంటే పోటీతత్వంతో ముందు పరిగెడతా ఉంది. మనం ఏదో ఉన్న టెక్నాలజీని వాడుతున్నాం. ఎప్పుడైనా ఏ సంస్థ అయినా గొప్ప సంస్థ ఎప్పుడవుతుందంటే ఆ సంస్థలో విద్యార్థులు ఎవరి దగ్గరనో పనిచేస్తే గొప్ప సంస్థ అవరు. మన విద్యార్థులు ఒక సంస్థ స్థాపించి ఇంకా నలుగురికి ఉపాధి అవకాశాలు ఇస్తే అప్పుడు ఆ సంస్థ గొప్పదు. మన శిక్షణ అలా ఉండాలి. మీలో ఈరోజు చాలా క్రమశిక్షణ చూశా. కొన్ని డిపార్ట్మెంట్ ఫంక్షన్స్కి వెళ్తే త్వరగా బయటపడదామని అనిపిస్తుంది, ఇక్కడ ఇంకా కొద్దిసేపు ఉందామని. మనసులోంచి రావాలి. క్రమశిక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. టెక్నాలజీని మనం పెంచుకోవాలా. ప్రపంచం కంటే మనం ఒక అడుగు ముందు పరిగెత్తాలి. ఆ పరిగెత్తగలిగిన వాళ్ళు ఛాన్స్ ఓన్లీ ఫేవర్స్ ది ప్రిపేర్డ్ మైండ్. విజయానికి దగ్గర దారులు ఉన్నట్టు ఎప్పుడు ఎక్కడా లేదు. స్వల్పకాలంలో దగ్గర దారుల్లో విజయం వస్తే ఆ విజయం ఎప్పుడు నిలబడదు, తాత్కాలికం. అది గుర్తుపెట్టుకోండి. మేమైనా ఈ స్థాయికి ఇలా వచ్చామంటే మీలాగా ఉండి, ముఖ్యంగా ఇంకోటి మా మిత్రుడు అంటే బాబురెడ్డి గారు నేను ఎక్కువ ఇష్టపడతా ఉండేవాడిని ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎగ్జామినేషన్లో ఉండేవాడు, నేను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్లో ఉండేవాడిని. ఒక స్టూడెంట్ విషయానికి వస్తే రూల్స్